మామూలు అంగట్లో పాలు అమ్ముతానా పాలు కూరగాయలు అమ్ముతా అంటే నన్ను చూసి నరసింహపురం బాడకావులు అందరూ నాదిక్కే చూసుడు మరి ఏం చేయాలి నాదిక్కే చూసుడు ఇటు చూసుడు అటు చూసుడు కింది చూసుడు కీపటి బాగా చూడు కీపండి నాకు స్టైల్ బాగా నేను మధ్యలో పెట్టుకుంటా ఏ మధ్యలో పెట్టుకుంటావు మధ్యలో ఒక్కటే పెట్టుకుంటా ఏం పెట్టుకుంటావు నా గిరాకీ కావాలి నా బాధ నాకు మరి ఎడ వచ్చినావు అందరికీ చూసి చూసుకుంటా సొల్లు కారుకుంటూ నాకు నా సవాల్ మొత్తం అమ్ముడు మీ సామాను మొత్తం లేదు కూరగాయలు పళ్ళు అవన్నీ కావాలి ఏ సామాన్ అమ్ముతాడు నా బాధ నాకు వాళ్ళ బాధ వాళ్ళకి సరే కానీ ఇప్పుడు ఎట వచ్చి ఉన్నావు ఇప్పుడు నేను అయోధ్యపురము సేవకుని అయ్యేటప్పుడు సేవకుని ఈ యొక్క చిత్తరామాయణానికి వచ్చి ఉన్నావు వచ్చి ఉన్నాను సరే మరి కంసల్య గర్భమున జన్మించిన వాడను నా నామములు శ్రీరామచంద్రుడని అన్నాడు. పరిపాలించేటి దశరథ మహారాజు గారి కౌశల్య పెద్ద కుమారుడు నీ యొక్క నామము శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడేనండి. సరే మహారాజు ఇప్పుడు ఎక్కడ పోతున్నారు? అయోధ్య నగరం పోతున్నాడు. సరే మహారాజ్. శ్రీ రాజా రామచంద్ర మహారాజు మహాశయ గారా ఆ అయోధ్య
పెద్ద కుమారుడు లక్ష్మణ స్వామి వస్తున్నాడు. ఒకసారి మీరందరూ అసలు జోడించగలరు. బంగారు లక్ష్మణుండరా ద్వారక నేను, బంగారు లక్ష్మణుండరా ద్వారక నేను, శృంగారవంతుడాను రా ద్వారక నేను, శృంగారవంతుడాను రా ద్వారక నేను, శృంగారవంతుడాను రా ద్వారక నేను, శృంగారవంతుడాను రా ద్వారక నేను, సంగీత వైభవ శాస్త్రంబులెరగిన, సంగీత వైభవ శాస్త్రములెరగిన, సంగీత వైభవ శాస్త్రంబులెరగిన, సంగీత వైభవ శాస్త్రములెరగిన, పొంగు సుగ్గి సభకు పుసగా పచ్చితి వినరా బంగారు లక్ష్మణుండరా ద్వారక నేను, శృంగారవంతుడాను రా ద్వారక నేను, శృంగారవంతుడాను రా ద్వారక నేను, జననీ సుమిత్రాదేవి ద్వారక వినరా, జననీ సుమిత్రాదేవి ద్వారక వినరా, జననీ సుమిత్రాదేవి ద్వారక వినరా, జననీ సుమిత్రాదేవి ద్వారక వినరా, జనకుడు దశరథ మహారాజు ద్వారక వినరా, జనకుడు దశరథ మహారాజు ద్వారక వినరా, జనకుడు దశరథ మహారాజు ద్వారక వినరా, దశరథ మహారాజు ద్వారక వినరా, జనకుడు దశరథ మహారాజు ద్వారక వినరా, జనకుడు దశరథ మహారాజు ద్వారక వినరా, ధీరుడానే గణరా విలు విద్యలలో, ధీరుడానే వినరా 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 విలు విద్యలలో, సూర్యుడానే గణరా విలు విద్యలలో, సూర్యుడానను గణరా విలు విద్యలలో, సూర్యుడానే వినరా విలు విద్యలలో, సూర్యుడానే వినరా విలు విద్యలలో, ఘోరా శత్రుల బట్టి రణరంగమందు, ఘోరా శత్రుల బట్టి రణరంగమందు, ఘోరా శత్రుల బట్టి రణరంగమందు, ఘోరా శత్రుల బట్టి రణరంగమందు, సీరే వేసెట్టి వాడను ద్వారక వినరా, ఇది వేసటి వాడను ద్వారక వినరా, సీరే వేసెట్టి వాడను ద్వారక వినరా, ఇది వేసటి వాడను ద్వారక వినరా, రాముని ధర్మపురి రాముని అనుజడను, దారుని ధర్మపురి దాముని అనదుడను, దారుని ధర్మపురి రాముని అనుజడను, దారుని ధర్మపురి దాముని అనదుడను, నేర్పుతో ఈ సభకు సేరా వచ్చితి వినరా బంగారు బంగారు లక్ష్మణుండరా ద్వారక నేను, శృంగారవంతుడాను రా ద్వారక వినరా, బంగారవంతుడాను రా. నా సవిస్తానం చెప్పమంటివా? చెప్పు మహారాజ్. అయోధ్య నగరం పరిపాలించేటువంటి దశరథ మహారాజు గారి పినభార్య అయినటువంటి సుమిత్రాదేవి గర్భమున జన్మించిన వాడను నా యొక్క నామము లక్ష్మణుడు అందురు. అయోధ్య నగరం పరిపాలించేది సుమిత్రదేవి పెద్ద కుమారుడు ఈ యొక్క నామం లక్ష్మణుడు. అవును సేవక. సరే మహారాజు ఎక్కడ పోతున్నాడు? మా అన్నయ్య గారి వద్దకు వెళుతున్నాడు. సరే మహారాజ్. ప్రేక్షక మహాదేవులారా, మిథిలా నగరము పరిపాలించేటి జనక మహారాజు గారి పెద్ద కుమార్తె సీతాదేవి సభా మందిరంకు వస్తున్నది కావున ఒకసారి మీరందరూ హస్తములు జోడించగలరు మనం చేస్తున్నాం. గోరోద్రి రాజా సీతను వినుడి భూజాతను శ్రీభువనమునకు సీతను వినుడి భూజాతను శ్రీభువనమునకు సీతను వినుడి, భూజాతను శ్రీభువనమునకు సీతను వినుడి భూజాతను శ్రీభువనమునకు సీతను వినుడి, భూజాతను శ్రీభువనమునకు సీతను వినుడి భూజాతను శ్రీభువనమునకు సీతను వినుడి, ఓతరు నిను వినది నాదు చరితమ్ములు కాసతో ఆ పోతరునిలో
స్నానము చేయగా జనకుడనే మహారాజు జలముల స్నానము చేయగా ఆ జనకుని జడదానికి నేను దక్కితినమ్మా ఆ జనకుని జడదారికి నే దక్కితినమ్మా జడదానికి గట్టిది భూజగమంతట వెలిసితిని జనదానికి వట్టిది భూజగమంతట వెలసితిని వెలసితినమ్మా ఆ జనకు నాన్న తప్పకుండా వెలసితినమ్మా ఆ జనకుడాన్న తప్పకుండా వెలసితినమ్మా ధరణు శ్రీ ధర్మపురి హరిపాదము నమ్మితిని 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 సీతను వినుడి పూజాతను శ్రీగుణము సీతను వినుడి పూజాతను శ్రీభువనమునకు సీతను వినుడి మాయమ్మ ఏమని ఈ యొక్క నామకీతం తెలియజేయమమ్మా. మా యొక్క నామాంకితము అయోధ్య నగరము పరిపాలించేటి దశరథ మహారాజు గారి పెద్ద కోడలు మా యొక్క నామము సీతాదేవి అన్నారు నీ యొక్క నామము సీతాదేవి. పెళ్ళయిందమ్మా నీకు? అయింది తెలియని పెళ్ళయింది. పొరగాలు పుట్టిరా? అంటే కాలేదు తెలియని పొరగాలు పుట్టలే. సరే అమ్మా. ఇప్పుడు ఎక్కడ పోతున్నావు? మా నాయనగారి వద్ద పోతున్నాం. మా భర్త దగ్గర పోతున్నాం సరే పోయిరామ్మా. నివాస మందిరమౌనో శ్రీరామ పాద సేవ చేయకుండిలా కందంబులే భక్ష్యమోక్షమౌనో శ్రీరామ పాద సేవ చేయకుండిలా శ్రీరామ పాద సేవ చేయకుండిలాకు ధరణియో యోగ్యమౌ తెలుపమగును శ్రీరామ పాద సేవ చేయకుండిలా నారవస్యమును తెలుతరు వలువగలను దేవని దివ్యమౌ పాద సేవ సకల సంపదలనిచ్చు పాప పుణ్యములనడ్డంచు రామ రామ కరణమున్నతము దేవు వారెడ నుండి నా చోటు గలదే రామచంద్ర ఉండము వాని ఫలములు తెచ్చయు సమాగ్రత ధర్మముగాంచి నీ పాదాస్థానంబున చేర్చువాడా నన్ను శాంతదయాగ దృష్టిగాంచి సన్మానము చేసి పంపు వలయు మీరిపుడు అన్నయ్య ఈ వనముల్లోని ఫలములకై నేను వెళ్ళదను నాకు సెలవు సుఖము తమ్ముడా అలాగే పోయిరాము లక్ష్మణ. గ్రహించిరా జానకి? పరశురా చూసితివి కడుమోదమాయి నాదాయి కారణంబున చూడ చూడగ నామదికెందో వేడుకనీరా కడుమోదమాయి నాదాయి కారణంబున చూడ చూడగ నామదికెందో వేడుకనీరా నమ్మునా చూడ చూడ బనామలిగెంతో వేడుక మీరా
ఈ వనములు, ఈ పక్షులు, ఈ ఫలములు చూస్తూ ఉంటే ఈ వన శృంగారం ఎంతో ఆనందంగా ఉండేది స్వామి. కానీ సరే, చాలా సంతోషంగా ఈ శృంగారం అంతా చూసి ఉన్నాం కదా. పర్ణశాల వద్దకి పొలము పదండి. కాళేశ్వర పర్ణశాలలో ఉన్నాం. ఆహాయివన శృంగారములు హాయిగా కనుగొనకాయి వనములు ఆయివన శృంగారములు ఆయిగా హాయిగా కనుగొనకాయి వనములు చేరుగా కనుగొనకాయి వనములు చెరుకులు గుమ్మడి టేకు వృక్షములు టేకులు గుమ్మడి టేకు వృక్షములు చెరుకులు గుమ్మడి టేకు వృక్షములు టేకులు గుమ్మడి టేకు వృక్షములు ఒక వృక్షములు కొప్పడ తరములు వృక్షములు కొప్పడ తరువులు మద్దలు వద్దులు మారడు తరములు మద్దులు వద్దులు మారెడు తరువులు మద్దలు వద్దులు మారడు తరములు మద్దులు వద్దులు మారెడు తరువులు పాల వృక్షములు పనస వృక్షములు పాల వృక్షములు పనస వృక్షములు పాల వృక్షములు పనస వృక్షములు పాల వృక్షములు పనస వృక్షములు సంపంగి విరజాది వృక్షములు సంపంగి విరజాది వృక్షములు సంపంగి విరజాది వృక్షములు సంపంగి విరజాది వృక్షములు సామంతి కన్నేరు పువ్వులు సామంతి గన్నేరు పువ్వులు సామంతి కన్నేరు పువ్వులు సామంతి గన్నేరు పువ్వులు ఎన్ని వృక్షములు వెదకి చూసి ఆ ఎన్ని వృక్షములు వెనక్కి చూసినా ఎన్ని వృక్షములు వెదకి చూసి ఎన్ని వృక్షములు వెనక్కి చూసినా ఫలములు ఎక్కడాకు పడవాయను ఫలములు ఎక్కడ పడవాయను ఫలములు ఎక్కడాకు పడవాయను ఫలములు ఎక్కడ పడవాయను అదిగో అక్కడాకు పడుచుండెను అదిగో అక్కడ పడుతున్నది అదిగో అక్కడాకు పడుచుండెను అదిగో అక్కడ పడుతున్నది ఒక మామిడి వృక్షము చూసి ఒక మామిడి వృక్షము చూసి ఒక మామిడి వృక్షము చూసి ఒక మామిడి వృక్షము చూసి ఫలములకైతే పడవేసదను ఫలములకైనే పడవేసెదను ఫలములకైతే పడవేసదను ఫలములకైనే పడవేసెదను ధర్మ వెలిసిన ధర్మపురములో ధనము వెలసిన ధర్మపురములో శ్రీరాములకు ఫలములు కోసెద శ్రీరాములకు ఫలములు పోసెద శ్రీరాములకు ఫలములు కోసెద శ్రీరాములకు ఫలములు ఆహా, ఈ వనములోని ఫలములు చాలా ఆనందకరంగా ఉన్నవి. వీటిని నేను తెంపదను. పౌకమానుడు వృక్షము ఫలములు చాలా ఆనందకరంగా ఉన్నాయి. వాటిని తెంపదను. ఈ వృక్షములను ఇప్పుడే ఒక బయట వేసేదను. ఆహా, అదే ఇందులో మునీశ్వరుడు తపస్సు చేయుచుండెను. మన శిరస్సు తిరిగి నేలపై పడను. ఇంత మోసము జరిగిన కదా. ఇప్పుడే పోయి మా అన్నయ్య గారి వద్దకు వెళ్ళి అన్నయ్య గారికి చెప్పు. అన్నయ్య ప్రణామం. చెల్లరావద్దు అన్నయ్య నేను పొలంలోకి పోయి ఆ వృక్షముతో ఒక వెంట వేయగా అందులో ఎవరు మునీశ్వరుడు తపస్సు చేయుచుండెను. వాని శిరస్సు తెగి నేలపై పడను అన్నయ్య. నా తప్పును నన్ను క్షమించు అన్నయ్య. సోదరా లక్ష్మణ, ఎంత పని గావించింది. ఇప్పుడు ఎంత పాపం జరిగి ఉండేది కదా. హలో రామలక్ష్మణులారా, మీరు ఏమి చింతించకండి. వాడు నేను ఆకాశవాణి మాట్లాడుతున్నాను. వాడు మునీశ్వరుడు కాడు, శూర్పణఖ కుమారుడైన జమ్మకాసుడు రాక్షసుడు. వారిని వధించిన మీ తప్పేమీ లేదు. మీరు ఏం చింతించకూడదు. సోదరా లక్ష్మణ, వాడు మునీశ్వరుడు కాదని ఆకాశవాణిని
వీక్షమై చెప్పుతున్నది. వారట శూర్పణఖ కుమారుడట, శంపకాసురుడిని రాక్షసుడట. వాడు మరణించిన మాకు ఎలాంటి దోషం లేదు. ఇదే పదములకు పోయేద పాదం లక్ష్మణ. అలాగే గారు చంద్రపోయేది. అన్న ఇది చూడు. సిరిన
ఓ ఆయ్ దయచేసి ఇక్కడ కోరస్ ఇచ్చే వాళ్ళు మాత్రమే ఉండాలి. షో చేయడానికి వచ్చి ఇక్కడ కూర్చొని తాగొచ్చిన నా యొక్క నామంకు శుభలకయ్యని అందరూ లంకాపురం పరిపాలించేటి రావణ బొమ్మ చిన్న చెల్లెలు. అవునా? నీ యొక్క నామం సూర్పనక్క. పెళ్ళి అయిందమ్మా నీకు? అయిందా? కుర్రాలు పుట్టిరా? ఒక కుమారుడు. పెళ్ళి అయింది కుమారుడు. ఇంకా సైడ్ బీసీలో సైడ్ బీసీలు ఉన్నాయా? చెలిమని అలాంటి మాటలు మాట్లాడకూడదు అమ్మా. ఒక్కటే నా కుమారుడైన జంబకాసురుని ఈ రామలక్ష్మణులు వధించి ఉన్నారు. ఇప్పుడే స్వగాల వేషము ధరించుకొని పోయి వారిని మోసగించి వచ్చారు. సరే తల్లి పేరు
ఇప్పుడే శృంగార వేషము ధరించుకొని పంచావతి తీరముకు వచ్చేదను. ఆ రామలక్ష్మణుల దగ్గరికి పోయి వారిని మోసగించి వచ్చేదను. రామలక్ష్మణుల దగ్గరికి పోతావా? అవునమ్మా. సరే అమ్మ, సరే. శ్రీ మనోహర రామచంద్ర, శ్రీ మనోహర రామచంద్ర, శ్రీ మనోహర రామచంద్ర, శ్రీ మనోహర రామచంద్ర, వర్ణింప వశముగా ఉంటే ఉండొచ్చేది. నా బాణం అవుతలేదు, నీ బాణం ఎట్లా అవుతుందో. ఎంతో సుందరాముడే, ఎంతో సుందరాముడే, ఎంతో సుందరాముడే, ఎంతో సుందరాముడే, ఏ
వారిని ఏమని భీమవరం భక్తులు వచ్చిండ్రు స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాం. భీమవరం మండల భక్తులు స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాం. కానీ ఇతని పేరు నేను తెలుసుకునేది. పోయి మీరెవరు? ఈ అరణ్యంలో నివసించిన కారణమేమో తెలుసు. అయోధ్య నగరం పరిపాలించేది దశరథ మహారాజు కుమారుడను. నా పేరు శ్రీరామచంద్రుడని అన్నాడు. మీ సాధ్యమనితో చెల్లిమని ఈ సత్యయుడు నా భార్య సీతాదేవి. ఓహో నీవేనా శ్రీరాముడు? అవును. ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ ఆహా భగవా, నిన్ను చూసినంతలో నా మనసు నిన్నే ప్రేమించి ఉన్నదానం కదా. ఒకే ఒక్కసారి నన్ను చేపట్టను స్వామి. ఏ చెల్లిమణి సీత నాకున్నది నాటి నీవేలానే. సీత నాకున్నది నాటి నీవేలానే. సీత నాకున్నది నాటి నీవేలానే. సీత నాకున్నది నాటి నీవేలానే. నాటి నీవేలానే నాయంబురేలానే. నాటి నీవేలానే నాయంబురేలానే. నాటి నీవేలానే నాయంబురేలానే. నాటి నీవేలానే నాయంబురేలానే. సీత నాకున్నది నాటి నీవేలానే. సీత నాకున్నది నాటి నీవేలానే. నాటి నీవేలానే నాటి నీవేలానే. ఏ చెల్లిమణి, నా సఖి ఉండగా నీవు నాకు వదలని చెప్పి ఉంటుంది. ఆహా స్వామి, నేను చూసినంతలో నా మనసు నిన్నే కోరి ఉన్నది స్వామి. ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి నా కోరిక తీర్చుకు స్వామి. దూరముడు ఏ చెల్లిమణి రావణ మోత చలోచని ఓ సలలితాని దేవి అమరలోచని ఓ సలలితాని అంసరమణి జలజలోచని ఓ జలజలోచని ఓ సలలితాని రమణి జలజలోచని ఓ సలలితాని అంసరమణి జలజలోచని ఓ కలికి నిన్నెవరో నిన్ను కన్నవారు ఎవరు రాని. కలికి నిన్నెవరో నిన్ను కన్నవారు ఎవరు రాని. కలికి నిన్నెవరో నిన్ను కన్నవారు
నంది అని అందరు స్వామి. ఎక్కడి మాట ఇది ఎల్లనింటి నీ నోట, 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 ఎక్కడి మాట ఇది ఒక్క బాణ ఒక్క వాక్య ఒక్క సతి కలవాడను, 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 చక్కగాను వెడలి పొప్పు సాగవిసడ నీ మాటలు, ఎక్కడి మాట ఇది ఎల్లనింటి నీ నోట, ఎక్కడి మాట ఇది ఎల్లనింటి నీ నోట, ఎక్కడి మాట ఇది ఎల్లనింటి నీ నోట, ఎక్కడి మాట ఇది. తెలియమని నాది ఒక్క బాణం ఒక్క వాక్యము ఒక్కసారి కలవాడను, నీ మాటలు నాకు వలదు ఎలుము. సమమైన నడుము వలె సాగివాడు, అరగవీపున మచ్చమెరయువాడు, అచ్చవీతుని కన్న హెచ్చు చక్కనివాడు, సోమబింబంబు సరిపోలు నట్టివాడు, ఎన్నదగినట్టి భూషణములున్నవాడు, నాకు మేనత్త కొడుకితడు న్యాయముగా. ఈ నవమన్మథాకారుని చూడగా వైద్యుల చెప్పులు పుష్పరాగములు ఆనిముత్యములు తగినట్టి సొమ్ముల కన్నా ఎంతో సుందరమగునున్నాడు. కానీ తురుని ఒక్కసారి పలకరించి చూశాడు. నా కోటి Thank you.
స్వామి, విరహవేదన ఎక్కువైన స్వామి, ఒక్కసారి నన్ను చేపట్టి స్వామి. నన్ను పెళ్ళాడవయ్యా రాఘవా, నీవు న్యాయము రావయ్యా రాఘవా. నన్ను పెళ్ళాడవయ్యా రాఘవా, నీవు న్యాయము రావయ్యా రాఘవా. నన్ను పెళ్ళాడవయ్యా రాఘవా, నీవు న్యాయము రావయ్యా రాఘవా. నిన్ను చూసినందులో నా మనసు ఉబ్బిల్లుతున్నది స్వామి. నన్ను చేపట్టి నా కోరిక తీర్చుము స్వామి. నేను వలదన్నా కూడా నాపై పడబడ వచ్చేవాడి నువ్వు వలదు అని పొమ్మనింటిగా నువ్వు వెళ్ళిపో. మల్లె పూల హార మీద నీకు మంచి గంధం పూల వేద. మల్లె పూల హార మీద నీకు మంచి గంధం పూల వేద. మల్లె పూల హార మీద నీకు మంచి గంధం పూల వేద. మల్లె పూల హార మీద నీకు మంచి గంధం పూల వేద.
నీకు మంచి గంధము పూజాలల్లనే మల్లె పూల హారాలల్లనే అల్లావాదిరి ఎంత పైవాడా వచ్చేవో అల్లావాదిరి ఎంత పైవాడా వచ్చేవో అల్లావాదిరి ఎంత పైవాడా వచ్చేవో అల్లావాదిరి ఎంత పైవాడా వచ్చేవో దొరికి పోరాట ఎంత కొండాడా నీలా మల్లె పూల హారాలల్లనే నీకు మంచి గంధము పూజాలల్లనే మల్లె పూల హారాలల్లనే మల్లె పూల హారాలల్లనే నీకు మంచి గంధము పూజాలల్లనే మల్లె పూల చెలిమని నీ పూజలు పురస్కారములు అన్ని పక్కకు పెట్టి నీ దారి నువ్వు వెళ్ళుము, నా దారికి నా అడ్డం రాకు. ఒక్కసారైనా చిక్కిన నమ్మకిపో స్వామి. ఓ అమ్మ వాళ్ళు అడవిలు ఉంటారు, పాలు తిని పలుకుతారు. అసలు వాళ్ళకు ఏమి ఉండేది, ఉపకారం తిన్న వాళ్ళకే దేశం ఎక్కువ ఉంటుంది. ఇంకా వాడు ఇచ్చిపెట్టు, నన్ను చూసుకో. నాకు అతనే కావాలి. అతనే కావాలంటే వాళ్ళు అడవి పళ్ళు తింటారు. అడవి పళ్ళు తిన్నా మంచిదే, అతని శృంగారం చూసినా కానీ చాలా అందంగా ఉన్నాడు. నువ్వు చూస్తే పొద్దుగాలు చూస్తే ఏమై కుక్కలే పడతాయి. మగవాడు ఉన్నది కానీ లోపల సామాన్ మంచిగా ఉన్నది తల్లి. నిన్నెవరు కావాలి కదా. ఉపకారం తిన్న వాళ్ళకు దేశం ఎక్కువ ఉంటుంది. నీకు తగ్గట్టు వాళ్ళని చూసుకో. కానీ నాలాంటి అందగత్తలు కావాలంటే నీకు సరిపోను. నేను నీకు కావాల్సింది నేను ఇస్తా. చెలిమని అక్కడితో వచ్చవాడగాను నీ అక్కడితోటి వచ్చి నేను చెట్టు ఎన్నుకోవడమే కాదు. ఇప్పుడు నువ్వు వెళ్ళు. ధరవెల
నీకు దాసురాలను నేను రాలా గడవెలయు దురవడపురనీశ్వరా అరమోరాలే కానల్లాలింగాము కలుపు అరమోరాలే కానల్లాలింగాము కలుపు గడవెలయు దురవడపురనీశ్వరా నీకు దాసురాలను నేను రాలా గడవెలయు దురవడపురనీశ్వరా నీకు దాసురాలను నేను ఆహా భగవా నేను ఎన్ని విధముగా బతిలాడిన ప్రయత్నించినా కానీ వినడం లేదే నీ మనస్సు కొంచెమైనా కరగడం లేదే నా హస్తంలో ఎలా ఉన్నాయో చూడు స్వామి నా నడుము చూడు స్వామి నా చెవుల కమ్మలు చూడు స్వామి నా కడుపు చూడు స్వామి ఏదవుతుంది స్వామి ఒకే ఒక్కసారి చూడు స్వామి ఆహా స్వామి ఒక్కసారి నా కోరిక తీర్చుము స్వామి. కాలువకు తిడతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే మాటనా? కాలువకు తిడతాడు. స్వామి కాలువతే నేను అత్తానే పొద్దున్నీ కొట్టుకుంటాను. అలా వేరేట్టున్నది. ఆయనకు కూడా బుగ్గ అడుగుతలేదు. నన్ను ఎట్ట బుగ్గ ముట్టుడు. నువ్వు అవసరం లేదు సేవక నాకు
శ్రీరామచంద్రుడి మీద నా మనసు ఉండగా నీ వద్దకి నేను ఎలా వస్తాను? ఆయనకున్నది కాదే, నాకున్నది కాదే. నీవు నాకు వద్దు. నీకు ఇంకెవరైనా ఉంటే చూసుకోము. ఆయనకంతే ఉంటుంది, నాదికంతే ఉంటుంది. ఇక తాకున్నాడు ఏది ఎక్కువ ఉండదు. కొడతామని కొడతాం, కొలిసినాకనే చూసుకున్నా. కాల్చేది నీకు ఒక ముచ్చట చెప్పలేదు. నీకు ఎవరైనా నేను చూస్తాను కానీ ఒక్కసారి శ్రీరామచంద్రుడితో చెప్పి నాకు నా ప్రేమను ఒప్పించలేవు. ఒకసారి ఒప్పియండి. ఒప్పించినాక నీకు ఒక ముసల్దాన్ని చూస్తాను. ఏం లేదు, రమ్మన్నా. నువ్వు 6 ఏమని మాట్లాడుతున్నావు? రమ్మని కంటే దాను నువ్వు 6 కలిపెట్ట అయిపోయా. చెప్పిన ఒకే చేసిన చాలా నీ దండం పెడతాను. దొరకది, జన్మ దొరకది, అంత అందగత్త దొరకది. ఎట్లా అవుతున్నది పానం నా ప్రాణం మీద అవుతుంది. నా భార్య సీతాదేవి ఉన్నది కదా, నీవు నాకు వలదు. సీతాదేవిని విడువో నా మాటలను నమ్ము. 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 నీవు నా కోరికలను నిక్కముగా తీర్చుమయ్యా. నీవు నా కోరికలను నిజముగా తీర్చుమయ్యా. నీవు నా కోరికలను నిక్కముగా తీర్చుమయ్యా. నీవు నా ఆహారవా ఆ సీతాదేవిని విడిచిపెట్టి నన్ను చేపట్టి నా భ్రాంతి తీర్చును స్వామి. నేను దూరం ఉండవు చెల్లి. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండటడు. 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 ఆ లక్ష్మణుండటడు అందమైన వాడు. ఆ లక్ష్మణుండటడు అందమైన వాడు. ఆ లక్ష్మణుండటడు అందమైన వాడు. ఆ లక్ష్మణుండటడు అందమైన వాడు. తెలియమని నా తమ్ముడైన లక్ష్మణుడు ఉన్నాడు. ఆయన శరీరంలోకి పొమ్ము. ఉత్తరాయణ భావనకు పొలంలోకి పోయినవాడు దానికి వతికిపోయినా తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడు. నమ్మగలడా విరహబాధ గోదాలావో కమలానయనోడా. విరహబాధ గోదాలావో కమలానయనోడా. విరహబాధ గోదాలావో కమలానయనోడా. మన్మథబాణములు మరియేస్తునోడా. మన్మథబాణములు మరియేస్తాయన రామ. మన్మథబాణములు మరియేస్తానో రామ. మన్మథబాణములు
స్వామి లేదా నేనున్నా బాధపడకు. సంతోషముగా వాడు సతిగాను చేసుకొను సంతోషముగా వాడు సతిగాను చేసుకొను సంతోషముగా వాడు సతిగాను చేసుకొను సంతోషముగా వాడు సతిగాను చేసుకొను సతిగాను చేసుకొను అతి మరొక పోయిరము సతిగాను చేసుకొను అతి మరొక పోయిరము చెలిమని నిన్ను చూసినంతలో సంతోషంగా నిన్ను చేపట్టి రక్షించు. ధరణు శ్రీకల్పగురి హరిసాక్షి గరుడువాను ధరణు శ్రీకల్పగురి హరిసాక్షి గరుడువాను ధరణు శ్రీకల్పగురి హరిసాక్షి గరుడువాను ధరణు శ్రీకల్పగురి హరిసాక్షి గరుడువాను ఒక్కసారి నా అవసరం తీర్చుము స్వామి. శరణు వచ్చిన వారిని రక్షించే దాతవని విశేష విఖ్యాత గాంచినవని నన్ను పేరు ప్రఖ్యాతి గాంచినవని విన్నాను స్వామి. ఒక్కసారి నన్ను వివాహం ఆడు స్వామి. ఏ చెలిమని నీకు ఎన్నిసార్లు చెప్పినా వినకున్నావు కానీ నా సోదరుడు లక్ష్మణుడు ఉన్నాడు రమ్మని చెప్పి ఉన్నాను. వలదు వలదు పలుమాను బట్టి మాలంగ నన్ను పలుమాను బట్టి మాలంగ నన్ను వలదు 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 పలుమాను బట్టి మాలంగ నన్ను వలదు పలుమాను బట్టి మిరాడంగ నన్ను వలదు వలదు వలదని చెప్పి ఉన్నా కూడా వినకున్నావు కానీ నా తమ్ముడి సన్నిధానికి పోయి నువ్వు వివాహం ఆడు. నమ్మాగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను వల్లమ్మాగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను వల్లమ్మాగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను వల్లమ్మాగలడా నీ తమ్ముడైన నీ తమ ఆజ్ఞచే నేను పోయేదని కానీ నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను గ్రహించినో లేదు. ఏమైనా ఆనవాళ్ళు ఇచ్చినచో నేను వెళ్ళలేను స్వామి. రమ్ము నీరికా నీ బంధుల నేను నీరి పునందున పదాలు రాసెదను రమ్ము నీరికా రమ్ము నీరికా నీ బంధుల నేను పదాలు రాసెదను రమ్ము నీరికా నీరి పునందున పదాలు రాసెదను రమ్ము నీరికా నిమ్మది లక్ష్మణుడు నిమ్మది లక్ష్మణుడు నిన్ను బల్ నిమ్మది లక్ష్మణుడు నిన్ను బల్ లక్ష్మణుడు నిన్ను బల్
హలో ఉల్లాల ఎంతకు తిరిగి తెలియమని ఏమని మాట్లాడుతున్నావు? ఇక్కడ రాయు స్వామి, ఎంతకు రమ్మను. ఇక్కడ రాయు స్వామి. నీకు ఇంత ఎంత అందముగా ఉన్నాను స్వామి, ఎంత అందముగా ఉన్నాయి చూడు, ఒకసారి చూసి రాయు స్వామి. నీకు ఆహ్వానం రాజధానికి రమ్ము. ముందు వలదమ్మా, ఎంత రాస్తాను? లేదు స్వామి, నాకు ముందే రాయండి స్వామి. లేదు ఏమైతుంది ఎక్కడ వస్తేండి అయ్యా? లేదు స్వామి, నేను ముందే రాయమంటాను కదా. ఎక్కడ వస్తే చెప్పు. ఇంకా డీపు మీద రాస్తాను. ఎంత గమ్మతి రాయంగా, ఎంత ముడుతో దొరుకుతున్నా. లేదు స్వామి, నా నడుము పైన రాస్తావా? ఇక్కడ ఇక్కడ రాస్తావా స్వామి? మీద రాస్తాను. ఇక్కడ రాస్తావా స్వామి? ఇక్కడ రాస్తావా స్వామి? అబ్బా అబ్బా చెప్పు స్వామి. అబ్బా, నేను తా- ఆహా. నేను తాళలేకపోతున్నా. ఎదురుపైకి రాయి స్వామి. డీపు మీద రాస్తాను. కాలు పడుతుందే. నీకేమైందా? వస్తాను, దుఃఖం వస్తాను, నా వస్తాను. నేను రాజకీయ పక్కన ఉన్నారు. తాతేందే రాయి? డీపు మీద రాస్తాను. వద్దు, వద్దు రాయి. అబ్బా స్వామి, ఇక్కడనే రాయి. ఇక్కడనే రాయి స్వామి. లేదు స్వామి, లేదు. ఈయన రాయాలి, అబ్బాయి కాలు పడుతు రాయి. తెలియమని ఇక్కడ ఎవరైనా రాయగలరా? ఏం కాదు స్వామి, ఇక్కడే రాస్తావా? ఎందుకు రాస్తావా? ఏ పక్క రాస్తావు చెప్పు స్వామి. అబ్బా నేను తాగలేను స్వామి, తొందరగా రాయి. హలో ఉల్లాల మల్లగౌడు కుందారం గ్రామం నుండి మన పట్టాభిషేకంలోకి వచ్చి మరి సుగంధి పాత్రకు 100 రూపాయలు చదివించున్నారు. వారిని వారి కుటుంబ నివాసులను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ భద్రాచల శ్రీరామచంద్రుడు ఏళ్ళ కాలం రక్షించుగాక. ఆ స్వామి ఎక్కడ రాస్తావు స్వామి? మీద రాస్తాను. ఎంత చెప్పినా వినడం లేదు చెల్లి. నేను రాస్తా. ఎదపైన రాయమని నీవైనా చెప్పే. నేను చెప్తా. నీవైనా చెప్పే. రాస్తాను. రాయ దండం పెడితే రాయే దొరకదే. ముందు రాస్తారా ఏమైనా? రాస్తే ఎంత గమ్మతే. నేను కాదు, నేనున్నా. రాయి. వెంటనే తెలియదు మీరు. సరే స్వామి, నేను రాత్రి సరే స్వామి, నీ ఇష్టం స్వామి. ఎంత చెప్పినా వినడం లేదు. రాస్తా మరి. ఇక రాయలు స్వామి. చెల్లి వినుము లక్ష్మణ ఇప్పుడు నీవు. వినుము లక్ష్మణ నీవు అనుమానం చేయక. వినుము లక్ష్మణ నీవు అనుమానము చేయక. గనుముక్కు జమును పోతే రణమునరించు పంపుమయ్యా. రమ్యము తోడ జ్ఞానవాళ్ళు రాసిన బొమ్ము నీవు దెమ్ము ఇంకొక నీ వీపు మీద ఆనవాళ్ళు రాసిన స్వామి నిజంగానే రాసినావా? రాసినాను. ఆ ముంగట ముందుగా అయితే మంచిగా ఉండదు స్వామి, చూస్తున్నావు. ఎందుకంటే రాయను కదా, ఎందుకంటే మంచిగా రాసిపోయింది వెనకాల కదా. రాసింది ఏదైనా స్వామి, నాకు ఏమవుతుంది స్వామి? కనబడుతుంది కదా. అవునా చెల్లి, చూసినావా నేను? అప్పుడు అవ్వాలి. ఇప్పుడు రాత్రి వెనుక మనకి ఏమేరుక. ఏమోనా స్వామి, నాకు నమ్మజాల వాసన ఇప్పుడు నేనే రాసినాను. రావే, నేను తీసుకుపోతాను. నేను తీసుకుపోతా, రావాలా? తీసుకుపోయి చూపుతా రాజమని. వాళ్ళ బొమ్మ దాని ఇక్కడ ధర్మో శ్రీకల్ప గురి నిలయుని నమ్మి పోయదనేను. ధర్మో శ్రీకల్ప నిలయుని నమ్మి పోయదని ధర్మో శ్రీకల్ప గురి నిలయుని నమ్మి పోయదనేను. ధర్మో శ్రీకల్ప గురి నిలయుని నమ్మి పోయదనేను. ధర్మో శ్రీకల్ప నిరతము వెంకటాగుల కుమగల నిరతము వెంకటారి కుమగల నిరతము వెంకటాగుల కుమగల నిరతము వెంకటారి కుమగల కుమగల
ఇంటివారా చెడి ఇప్పుడు చల్లబడి బాగా ఏకాలమే గంట నా చేతికి దొరికే ఉంటే గంట గంట నీ చెంపలు వాయించుకుని వచ్చేది నా చేతికి దొరికే ఉంటే పని అయితే ఇప్పుడే ఉత్తరేందుకు భావనకు లక్ష్మణుడి సన్నిధానంకు పోయేదాను